స్టాక్ మార్కెట్లో ఒక న్యూ స్కామ్, రెవెన్యూ 15 lakh crore అని ఫేక్గా చూపించింది ఈ స్టాక్. సెబీ ఏం చెప్తుందంటే 99% వీళ్ళు ఏదైతే రెవెన్యూ చూపిస్తున్నారు 15 lakh crore ఇదంతా ఫేక్ అంట. నేను మాట్లాడే కంపెనీ పేరు, స్టాక్ పేరు రాజేష్ ఎక్స్పోర్ట్. ఈ స్టాక్ చూస్తే రాజేష్ ఎక్స్పోర్ట్ స్టాక్ పీక్ వచ్చేసరికి మనకి 1027, లోయెస్ట్ వచ్చేసరికి మనకి 99.8 రూపీస్. సో ఇంతగానో పడిందనమాట. ఇది వీక్లీ టైం ఫ్రేమ్ మీరు చూస్తుంది. ఈ స్టాక్ ఇంకా పడే అవకాశం ఉంది. ఇదంతా ఒక ఇన్వెస్టర్తో స్టార్ట్ అయింది. ఇదంతా అబ్జర్వ్ చేసి ఒక ఇన్వెస్టర్ సెబీకి కంప్లైంట్ ఇచ్చారు. అన్నిటికన్నా సాడెస్ట్ పార్ట్ ఏంటంటే ఎల్ఐసి కూడా హోల్డింగ్స్ దీంట్లో ఈ కంపెనీలో ఉన్నాయన్నమాట. అండ్ ఎల్ఐసి షేర్ కూడా డౌనే ఉంది. ఇంకో జోక్ ఏంటంటే రాజేష్ మెహతా ఎవరైతే కంపెనీ ఓనర్ ఉన్నారో ఒక కంపెనీ నుంచి 6.5 crore తీసుకొని అతని అకౌంట్లో వేసుకున్నారనమాట. ఈ డబ్బు ఆ ఓనర్ తీసుకెళ్ళి రాజేష్ ఎవరైతే ఉన్నారో దీన్ని ట్రేడింగ్ చేయడం స్టార్ట్ చేశారనమాట. సో ఈ 6.5 crore తీసుకొని ట్రేడింగ్ చేసి ఒక 3.5 crore లాస్ అనేది తీసుకొచ్చారు.